జై భగవద్గీత. కృష్ణం వందే జగద్గురు. నిత్య జీవితంలో భగవద్గీత, భగవద్గీతతో నిత్య జీవనం. మన జీవన విధానం అంతా కూడా భగవద్గీతతో ముడిపడి ఉందని చెప్పుకున్నాం. గత వీడియోలో నిష్కామ కర్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిష్కామ కర్మ అంటే మనం అనుకున్నాం ఫలితాలు లేకుండా పని చేయాలి అనుకున్నాం. మరి ఇలా ఫలితాలు లేకుండా పని చేయాలి అంటే దీనివల్ల లాభం ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో కొద్దిగా మరికొన్ని పాయింట్లు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఫలితాలతో మనం నిత్యము కూడా పని చేయడం వల్ల ఈ ఫలితం లేకుండా పని చేయాలి అనే దానికి ఎవరు కూడా అంగీకరించరు. ఎందుకంటే అది కొద్దిగా కష్టమేమో అనుకుంటారు, కానీ చాలా సులభతరము, చాలా ఉపయోగకరం కూడా. చెప్పుకున్నాం కదా, సకామ కర్మ ఫలితాలతోటి ఆశించి పనిచేస్తే ఏమవుతుంది. సకామ కర్మ అంటే కోరికలతో పని చేయడం, ఫలితాలు ఆశించి పని చేయడం ఈక్వల్ టు అశాంతి, అలజడి, ఆందోళన, ఇవి మనకి చుట్టుకుంటాయి. మనకి కరెక్ట్గా తెలియాలి. ఎందుకంటే ఒక విషయం బాగా తెలిస్తేనే మనం ఆచరణలో పెట్టుకుంటాం. క్లియర్గా లేకపోతే మనం ఆచరణలో పెట్టడానికి సందేహిస్తుంటాం. కానీ క్లియర్గా ఉండాలి. నిష్కామ కర్మ యోగము ఈక్వల్ టు ఆనందము, సంతోషము, ఆరోగ్యము, ఆహ్లాదము. ఇది మనకి క్లియర్గా ఉండాలి. ఈ మాత్ర వేసుకుంటే ఈ రోగం తగ్గుతుంది, ఈ మాత్ర వేసుకుంటే ఈ రోగం వస్తుంది. అలాగా ఏంటంటే ఇక్కడ క్లియర్గా తెలియాలి మనకి. అందుకంటే లేదంటే ఫలితాలతోటి మనం వెళ్ళిపోతున్నాం, ఫలితాలు ఆశిస్తుంటే వెళ్ళిపోతున్నాం. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి ఎవరు చెప్పలేదు, మనకి గురువులు లేరు కదా. అన్నిటికీ మ్యాథమెటిక్స్కి ఒక గురువు గారు ఉన్నారు, కెమిస్ట్రీకి ఉన్నారు, ఫిజిక్స్కి ఉన్నారు, తెలుగుకు ఉన్నారు, ఇంగ్లీష్కి ఉన్నారు, లాంగ్వేజెస్కి ఉన్నారు. అందరికీ మాస్టర్లు ఉన్నారు తప్ప, సంగీతం మాస్టర్లు ఉన్నారు, డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు తప్ప భగవద్గీతకి మనకు గురువులు ఎవరూ లేరు, చెప్పేవాడు కూడా ఎవరు లేరు. గీత మంచిది అంటారు తప్ప ఇందులోని సబ్జెక్ట్ ఏదో మనకి చెప్తే కొద్దిగా అర్థమవుతుంది. కాబట్టి అంత క్షుణ్ణంగా చెప్పేవాడు మనకి లోకంలో లేరు, కరువైపోయారు. అందుకనే ఆ పరమాత్మనే మన గురువుగా పెట్టుకుందాం. కృష్ణం వందే జగద్గురు. జగత్తుకు ఆయన గురువు. ఆయన చెప్పిన మాటలు ఆయన పక్క నుండి ఆయన పలికించాలే తప్ప మనం పలకడానికి మనం అంత సమర్థులం కావు. అయినప్పటికీ సాధన చేస్తే పరమాత్మ ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు. నమ్ముకున్న వాడిని పరమాత్మ ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. నేను నమ్మిన సిద్ధాంతం. మన పక్కన ఎవరు ఉండాలంటే స్నేహితులు కాదు, బంధువులు కాదు, ఎవరుండాలి మన పక్కన? మనం ఎవరితో స్నేహం చేయాలి? కృష్ణ పరమాత్మతో స్నేహం చేయాలి. ఆయన అన్నీ చూసుకుంటాడు. భారం అంతా ఆయన మీద పెట్టాలి, అన్నీ ఆయన మీద పెట్టాలి. అది పెట్టమనే చెప్పాడు ఆయన. నీ మీదే భారం పెట్టుకోకు, నువ్వు మొయ్యలేవు, నీ చేత కాదు, నీ వల్ల అవ్వదు. కాబట్టి నీ భారాన్ని అంతా నా మీద పెట్టు, నీ భారం అంతా నా మీద పెట్టేసే, నువ్వు హాయిగా ఉండు అని నా పక్కన నువ్వు ఉండు, నీ యోగక్షేమాలు నేను చూస్తాను. నన్ను నమ్ము. నువ్వు నమ్మవటం లేదు. నన్ను నమ్మకపోతే నీకు నేను ఎలా న్యాయం చేస్తాను? నమ్మి చూడు, న్యాయం చేస్తాను అని పరమాత్మ హామీ ఇచ్చాడు. భగవద్గీత అంటే హామీ పత్రం. కాబట్టి ఎవరిచ్చారు ఈ హామీ పత్రం? ఎవరు రాసిచ్చారు మనకి? సాక్షాత్ పరమాత్మ రాసిచ్చాడు, కృష్ణ భగవాన్. లోకంలో ఎవరు మనకి హామీ ఇవ్వరు. లోకంలో ఎవరు హామీ ఇవ్వరు. హామీ ఇచ్చినా ఏదో కొంతకాలమే, కానీ నీ యొక్క 100 ఏళ్ళు నీకు నేను హామీ ఉంటాను. అంతేకాదు వచ్చే జన్మలో కూడా నేను నీకు హామీ ఉంటాను. అంటే కృష్ణ పరమాత్మే మనకి ఉన్నటువంటి, ఈ పరమాత్మకి మనకి ఉన్నటువంటి ఈ బంధం ఎంత గట్టిదో మనం చెప్పడం కాదు, స్వామి చెప్తున్నాడు. ఒరే బాబు, నీకు నాకున్న బంధం చాలా గట్టి బంధం, కానీ నువ్వు మర్చిపోయావు. నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు నన్ను వదిలేసావు, కానీ నేను నిన్ను వదలేదు అని పరమాత్మ భగవద్గీతలో పదే చెప్పడం జరిగింది. మనం అందుకనే ఈ నిష్కామ కర్మయోగాన్ని నేను నమ్మాను.
నమ్మాలి కూడా, నమ్మి ఆచరణలో పెట్టాలి. పరమాత్మ చెప్పింది ఇదే భరోసా ఇచ్చాడు భగవంతుడు. మన లోకంలో ఎవరు భరోసా ఇవ్వరు. నిన్ను ఈ జన్మంతా చూస్తాను, మరు జన్మలో కూడా నీ వెంట ఉంటాను, నేను వదలలేదు, నువ్వు నా బిడ్డవి అని పరమాత్మ మనకి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నిష్కామ కర్మయోగాన్ని మనం తెలుసుకుందాం. ఆచరణలో పెట్టామా అని విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి కదా. మరి పరమాత్మ చెప్పిన విషయాన్ని తెలుసుకోకుండా మనం గుడ్డెత్తికే లోకంలో ప్రయాణం చేస్తే ఎన్నాడు ప్రయాణం చేస్తాం? ఎప్పుడైనా కన్ను ముయ్యాల్సిందే. ఇక్కడే శాశ్వతంగా మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, మహామహులు వెళ్ళిపోయారు. మన తాత ముత్తాత పేరు రాజులు, విద్వాంసులు, సన్యాసులు, యోగులు, ఋషులు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈ సృష్టి ఎప్పటి నుంచో ఉంది, కొన్ని లక్షలకు మనం లెక్క పెట్టలేం. అప్పటి నుంచి సృష్టి అలా జరుగుతూనే ఉంది. పునరపి జననం పునరపి మరణం, పుడుతున్నవాడు చేస్తున్నారు అంతే తప్ప జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ధ్యాస రావాలి మనకి. వస్తుందో రాదా తర్వాత విషయం, ప్రయత్నం చేయమంటాడు పరమాత్మ. అసలు ప్రయత్నం చేయకపోతే ఎలాగా? కాబట్టి మొట్టమొదట నిష్కామ కర్మ. ఇది ఏంటి అసలు? ఇది సబ్జెక్ట్ నేర్చుకుంటే కానీ మన పుస్తకాలు చదవాలి, ఏబీసీలు నేర్చుకుంటే కదా మన పుస్తకాలు అవి చదవడానికి, గ్రంథాలు చదవాలి. అసలు ఏబీసీలు రాకపోతే మనం తెలుగు ఇంగ్లీష్ అలా నేర్చుకుంటాం. కానీ ఈ నిష్కామ కర్మ అనేది ప్రాథమిక దశ. ఇది భగవద్గీత భగవంతుని చేరుకోవడానికి ఒక మెట్టు మాత్రమే. మొదటి మెట్టు నిష్కామ కర్మయోగము. కాబట్టి ఈ నిష్కామ కర్మ కోరికలు లేకుండా పని చెయ్యాలి అని మనసులో మనం ఒక ఆలోచన పెట్టుకుందాం. దానివల్ల నష్టం ఉంది? మనకి ఆయన నష్టం లేదు కదా, మన ఆస్తులు ఏం పోవు కదా. కోరికలు లేకుండా పని చేద్దాము, ఫలితాన్ని ఆశించకుండా పని చేద్దాము, పరమాత్మ పనిగా చేద్దాం. భగవంతుడే స్వానుభూతిగా ఏమీ కూర్చోమని చెప్పలేదు, పని మానేసి కూర్చోమని చెప్తలేదు పరమాత్మ. కానీ ఏం చెప్తున్నాడు? పని చెయ్యి, కానీ అది నీ పనుల కింద చేసుకుంటున్నావు, అది స్వార్థం అవుతుంది, అశాంతికి గురవుతున్నావు, నాది 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 అంటాం. కాబట్టి నీది అంటే ఈ భూమి మీద అసలు ఏమీ లేదు. కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పేశాడు భగవద్గీత. నీకు ఒక పని చేయడానికి మాత్రమే ఈ యొక్క హక్కు ఉంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు భూ మాతే సంకోస్త్వకరణే. నీకు భూమి మీద పని చేయడానికే నేను హక్కు ఇచ్చాను, ఫలితాల మీద నీకు అసలు ఏమాత్రం హక్కు లేదు. ఇచ్చేదేదో నేనే ఇస్తాను, నీకు ఏదైనా ఇవ్వాలంటే నేను ఇస్తాను, ఆ ఇచ్చింది నేనే కాపాడుతాను. నీవు కాపాడుకోవడం నీకు శక్తి లేదు. నీ ధనాన్ని నువ్వు కాపాడుకోవు, నీ ఆస్తిని నువ్వు కాపాడుకోవు, నీ పదవులను ఏది నువ్వు కాపాడుకోలేవు. అన్నీ నేను ఇచ్చినవే, నేనే కాపాడాలి, అంతా నాదే, ఈ విశ్వంలో ఉన్న అణువణువు నాదే, నీదంటూ ఏమీ లేదు అని క్లియర్గా పరమాత్మ భగవద్గీత చెప్పాడు. నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన బంగారం, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన ఉద్యోగం అన్నీ నేను ఇచ్చి, నీకు ఇచ్చిన బుద్ధి అన్నీ సర్వస్వం నావే. అన్నీ నావైనప్పుడు నీవని ఎలా అనుకుంటావు? అందుకని నేను చెప్పిన మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఈ భూమి మీద హాయిగా జీవిస్తావు. 10 మందికి సేవ చేయి, 10 మందికి మంచిగా ఉండు, 10 మందితోటి కలిసిమెలిసి జీవించు. నిష్కామ కర్మయోగంలో ఇవన్నీ ఉంటాయి. ఫలితాన్ని ఆశించినట్టు నాది 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 అంటే ఆఖరి వంటవాడు అయిపోతావు, ఎవరు ఉండవు. కాబట్టి నిష్కామ యోగం గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం కొద్దిగా. ఈ నిష్కామ కర్మయోగంలో అసలు మన లోకంలో మనుషుల గురించి కూడా తెలుసుకోరు కదా. మరి మనం చేసే పని గురించి కొంతమంది ఎలా ఉంటారంటున్నారు? సోనుపోతులుగా ఉంటారు. అంటే వాడికి ఇతరుల నుంచి ఎప్పుడు ఏదో ఆశిస్తూ ఉంటారు, కాలం గడిపిస్తూ వస్తారు. కొంతమంది సోమరిపోతులు ఉంటారు ఈ లోకంలో. ఒక రకం వాడిది ఏదో రకంగా అంటే పశుప్రాయంగా జీవిస్తుంటారు. ఏ పని చేయరు, ఏదో తింటారు, పడుకుంటారు, అలా కాలం గడిపిస్తుంటారు. కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు? కష్టపడతారు, భార్య బిడ్డల కోసం కష్టపడతారు, ఆస్తులు సంపాదిస్తారు, బంగారం, వెండి వస్తువులు, కనక వస్తు వాహనాలు అన్నీ సంపాదిస్తారు. కానీ వాడి యొక్క మైండ్ లిమిటెడ్ మైండ్. అంటే భార్య బిడ్డలు, ఇల్లు వాకిలి, నా ఇల్లు, నా మేడ, నా కారు, నా బంగారం, అంతే. ఆ భార్య బిడ్డలు తప్ప వాళ్ళు ఒక అడుగు కూడా పక్కకి వేయరు, చూడరు కనీసం, అక్కడికే పరిమితం అయిపోతారు. అదొక రకం. మూడో రకం భగవంతుడు చెప్తున్నాడు, ఇది నేను చెప్పిన మూడో రకం. భార్య బిడ్డలు చూసుకుంటారు, తర్వాత వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేయాలి అని ఉంటుంది. వాడికి ఉన్న దాంట్లో ఇతరులకు ఏదో యథాశక్తిగా ఇతరులకు ఉపకారం చేయడం, గ్రంథాలు చదవడం, మంచిగా ఉండడం, కొద్దిగా ఇతరులకు ఉపకారం చేసే బుద్ధులు ఒక్క అడుగు ముందుకు వేస్తారు వీళ్ళు. అంటే వాడి కుటుంబాన్ని చూసుకుంటూ కాస్త
ఇతరులకి ఏదైనా చేతనైన సహాయం చేద్దాము అనేది కొద్దిగా ఆలోచన ఉంటుంది, అదొక రకం. ఇంకా మహాత్ములు ఉంటారు, జ్ఞానులు, వాళ్ళకి ఇంకా వాళ్ళ సర్వకర్మ ఫలత్యాగం, వారికి ఉన్నదంతా కూడా లోకానికి ఇచ్చేస్తారు. వారికంటే ఇంకేం, ఏ పని చేసినా లోకోపకారమే, స్వార్థం, వాడు చేసే పనులు కించిత్ స్వార్థం ఉండదు. ఏ పని చేసినా లోక కళ్యాణం కోసమే, ఏ పని చేసినా సమాజం కోసమే, ఏ పని పరుల కోసమే. అటువంటి వాళ్ళు ఉంటారు, వారు సర్వకర్మ ఫలత్యాగం, అంటే వారి దగ్గర కర్మ ఫలత్యాగం, వాడి దగ్గర ఉన్న ఫలాన్ని అంతా కూడా ఇతరుల కోసమే ఖర్చు పెట్టేశారు జ్ఞానులు, మహాత్ములు. వాడు దేవునితో సమానం. అంచేత మన సమాజంలో 4 రకాల వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. చెప్పుకొని, ఒకరి సోమరపోతులు, ఒకరు కుటుంబం కోసమే కష్టపడేవారు, మరొకరు కుటుంబం కోసం కష్టపడుతూ ఇతరుల గురించి కూడా కొద్దిగా ఆలోచించేవారు, మూడోరు ఒక సాధన చేస్తుంటారు. వీళ్ళు కొద్దిగా సాధన చేస్తుంటారు, కొద్దిగా భగవంతుడు కూడా వీళ్ళని చూస్తుంటారు. వీళ్ళకి కూడా పదులకు ఉపకారం చేసే బుద్ధి ఉంది కాబట్టి వీరు కొద్దిగా మనం చేయూతిద్దామనే ఆలోచన ఉంటాడు భగవంతుడు కూడా. ఇంకా 4వ రకం చెప్పే కదా జ్ఞానులు, మహాత్ములు. వీళ్ళు తన దగ్గర ఉన్నదంతా పరుల కోసం ఇచ్చేస్తారు. అవసరమైతే వాళ్ళ దగ్గర ఇల్లు వాకిలు అమ్మేసిన కూడా ఇతరులకు సహాయం చేసి వీళ్ళు ఏ చెట్టు కింద ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం లోకంలో చూస్తూ ఉంటాం. వీళ్ళు మహాత్ములు, సాక్షాత్తు భగవత్స్వరూపులు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇలాగా నిష్కామ ఈ ఏంటి వీళ్ళు చెప్పి ఈ కర్మల వల్ల మనం చెప్పుకున్నది పాయింట్ ఏంటంటే, ఒకడు బద్ధకస్తుడు, ఒకడు తన కోసం పనిచేసేవాడు, ఒకడు తన కోసం పనిచేస్తూ ఇతరుల కోసం కూడా ఆలోచించేవాడు, ఒకడు పూర్తిగా పరుల కోసం ఆలోచించాడు. ఈ 4 రకాల వ్యక్తులు మనకు ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది కర్మ ఫలాన్ని మనం అంటించుకోకూడదు అనే విషయం కూడా. అది కర్మ బంధాన్ని ఆదేశిస్తుంది. అది మా కర్మబంధం ఏం చేస్తుంటే పునరపి జననం పునరపి మరణం, అంటే పుడుతుంటూ చూస్తుంటూ దీనికి ఏమీ దారి తెన్నలేదనమాట. చూడండి, కొంత ఆఫీసు వెళ్తుంటారు, జీతం తెచ్చుకుంటారు అంతే. వాడికి ఇంకేమీ అది అయోమయంగా ఉంటుంది వాడికి. అలా ఉండకూడదు. మనకి జన్మించినందుకు చాలా విశాల భావంతో ఆలోచించాలి. చక్కని జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క కర్మబంధంలోకి చిక్కుకోకుండా ఉండడం కోసమే నిష్కామ కర్మయోగము. పని చేసి అన్నీ వదిలే. నువ్వు అన్నీ పట్టుకున్నా కూడా ఏనాడు ఎప్పుడప్పుడు వదిలేసి వెళ్ళిపోయేదే. కానీ ఎన్నాడు పట్టుకుంటావు, ఎన్నాళ్ళైనా వదిలేసేదే కదా. అదేదో ముందు నుంచి భగవంతుడు చెప్పింది ముందు నుంచి విన్నామనుకో మనకి ఎక్కువ మార్కులు వస్తాయి కదా. చివరి ఎప్పుడో వదిలేసి దానికన్నా ముందు నుంచి వదిలేస్తే ఆ భగవంతుడు చెప్పి ఆయన పాదాల దగ్గర పెట్టి కూర్చుని ఆయన చెప్పిందే వింటే ఎప్పటికైనా మనకు మోక్షం కలుగుతుంది కదా. కాబట్టి మనం ఈ నిష్కామ కర్మయోగాన్ని చక్కగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి కర్మబంధంలోకి చిక్కుకోకుండా, కర్మ చేస్తే కర్మబంధంలో చిక్కుకుంటావు, ఫలితం నాశనం పని చేస్తే దాని చుట్టూ తిరుగుతూ ఉంటావు. ఎంతసేపు అక్కడక్కడే పురుగు దీప పురుగులాగా అలా తిరిగి ఎప్పుడప్పుడు మాడి మసిపోతుండటం అలా అయిపోతుంది. కర్మ తాలూకు ఫలితంతో అంటే దీప పురుగు ఎలాగ అలాగే మాడి మసిపోతాం కొన్నాడికి. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగాన్ని చక్కగా ఆచరిస్తే ఏమవుతుంది, మానసిక శుద్ధి ఏర్పడుతుంది. లాభం ఏంటి, మనస్సు శుద్ధి ఏర్పడడం కోసం ఇది. అదే మానసిక అశాంతి, స్వార్థంతో పనిచేస్తావు కదా, ఫలితాన్ని అంత స్వార్థం. ఇంకా 4 ఇళ్ళు ఉన్నాయి, ఇంకో 40 ఇళ్ళు కొనాలి, 10 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు కొనాలి. ఇదే ఆలోచన, బతుకంతా ఇదే అయిపోతుంది ఆఖరికి. దాని ఎప్పుడప్పుడు జీవితం ఎప్పుడు భగవంతుడికి పిలుస్తాడు అప్పుడు వెళ్ళిపోవడం. అప్పుడు ఏముంటుందంటే ఏమీ లేదు. కాబట్టి నీ దగ్గర ప్రతి పైసా కూడా భగవంతుడిదే అని తెలుసుకుని నువ్వు ఖర్చు పెట్టు, నీ కుటుంబాన్ని సుఖం చేసి నీ చుట్టూ ఉన్న వాడికి సహాయం చేయి. నిష్కామ కర్మయోగము. కాబట్టి ఇది కొద్దిగా కొన్ని పాయింట్లు ఇక్కడ తెలుసుకున్నాము. మరికొన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాము. నిత్య సాధన చేస్తే భగవంతుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు, కృష్ణుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. ఈయనతో మనం స్నేహం చేద్దాం, నష్టమే ఉంది. ఈయనే గురువు, ఈయనే మనకి స్నేహితుడు, ఈయనే బంధువు, ఈయనే తల్లి, ఈయనే తండ్రి, ఈయనే గురువు, సర్వస్వం ఈయనే మనకి. ఈయన చెప్పిన ప్రకారం పని చేద్దాం. నేనే మనకి నా పక్కనే కూర్చొని చెప్పటలేదు, నన్ను దగ్గర పెట్టుకుని నువ్వు పనులన్నీ చెయ్యి. ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. కృష్ణుడు పక్కన ఉంటే మనకి కృష్ణుడు పక్కన పెట్టి పనులు చేయి, ఎంత గొప్ప పనులు చేస్తావు నువ్వు. అందులో ఏమాత్రం సందేహం లేదు. పరమాత్మ అటువంటి హామీ మనకి ఇచ్చాడు. కాబట్టి నిష్కామ కర్మయోగాన్ని ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.